వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను రీనా. డీటెయిల్స్ చూస్తే ప్రైవేట్ మెడికల్ కాలేజీల మేనేజ్మెంట్స్ డీల్స్ ప్రిన్సిపల్స్ తో సెక్రటేరియట్ లో ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. మెడికల్ ఎడ్యుకేషన్ నాణ్యత ప్రమాణాలు, ఎన్ఎంసీ నిబంధనలు, ఫ్యాకల్టీ అటెండెన్స్, ఫీజులు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చౌంగ్తో పాల్గొన్నారు. శాంతి దూతగా ప్రపంచంపై పోప్ ఫ్రాన్సిస్ చెరగని ముద్ర వేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాథలిక్ చర్చ్ అధిపతి పోప్ ఫ్రాన్సిస్ మరణంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ తన జీవితాన్ని చర్చ్ మానవ సేవకు అంకితం చేశారని, శరణార్థులకు మద్దతుగా నడిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. సామాజిక న్యాయం, మత సామరస్యం పెంపునకు ఆయన అవిశ్రాంతంగా శ్రమించారని పేర్కొన్నారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం మానవాళికి తీరని లోటు అని సీఎం తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కాథలిక్ సమాజానికి ముఖ్యమంత్రి సానుభూతి తెలియజేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు వెళ్లారు. గతంలో ఐఎస్ఐ తీవ్రవాదుల బెదిరింపులపై ఫిర్యాదు చేశారు కిషన్ రెడ్డి. 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అఘంతకులు తన ఫోన్ చేసి బెదిరించారు. ఆ సమయంలో తాను సైబర్ క్రైమ్ పోలీసులకు, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారని అన్నారు. ఆ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో విట్నెస్ గా హాజరయ్యానన్నారు. కొండాపూర్ ఖానామెట్ ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు కబ్జాకోరులు. ఖానామెట్లోని సర్వే నంబర్ 41 లోని ప్రభుత్వ స్థలం వేలంపాటుకు ఉంచగా ఆ స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు యత్నిస్తూ ఉండగా అడ్డుకున్నారు రెవెన్యూ సిబ్బంది. రాత్రికి రాత్రే ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు వేసిన ఫెన్సింగ్ తొలగించారు. గత ప్రభుత్వ హయాంలో ఖానామెట్లోని ప్రభుత్వ భూములను వేలం వేయగా మరో స్థలం వేలంలో ఉంది. దానిపై కన్ను వేసిన కొందరు కబ్జాదారులు కాజేసే ప్రయత్నం చేశారు. శేరలింగంపల్లిలో సిపిఐ నారాయణ పర్యటించారు. 2 రోజుల క్రితం అక్కడ వెలిసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం అభినందనీయమని నారాయణ అన్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నా ఉదాసీనంగా వ్యవహరించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏం చేసుకున్న డాక్టర్ తప్ప సర్వే నెంబర్ 79 దాదాపు 39 ఎకరాలు. ఒకసారి నవాబ్ కాలనీ దగ్గర సరైన డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు. 39 ఎకరాలు చాలా వాల్యుబుల్ ల్యాండ్. నేను రకరకాల పద్ధతుల్లో అప్పుడున్నటువంటి కలెక్టర్ గాని, ఆర్డీఓ గాని వీళ్ళందరూ కూడా తారుమారు చేసి దీనంతా మార్చేశారు. అందులో వసంత కృష్ణ ప్రసాద్ అతను ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్ ఉన్నాడు, తర్వాత వైసీపీలో ఎమ్మెల్యే ఉన్నాడు, తర్వాత మళ్ళీ టీడీపీకి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ ల్యాండ్ గ్రాబ్ చేయడంలో చాలా నెంబర్ 1 అతను. దాదాపు 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీ. ఇప్పటికే 4 ఎకరాలలో ఇండ్లు కట్టి అమ్మేశాడు, విల్లాస్ కట్టి అమ్మేశాడు. ఇప్పుడు మిగిలిన దాదాపు 20 ఎకరాల దాకా మిగిలింది. ఇవి కూడా మొత్తం ప్లాన్ చేసుకుంటాం. ఈ విధంగా అన్యాయకతం అయిపోతే ఇంకా ప్రభుత్వం ఉండే లాభం. నేను కోరేది ఏంటంటే 20-25 ఏళ్లుగా అతను ఇల్లు కట్టుకుని అమ్ముకుంటుంటే, దీన్ని ఆక్యుపై చేసుకుంటే ఆర్ఐ ఏం చేశాడు, ఎంఆర్ఓ ఏం చేశాడు, ఆర్డీఓ ఏం చేశాడు, కలెక్టర్ ఏం చేశాడు, ఆ టైంలో పనిచేసే రెవెన్యూ వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్. అప్పుడు కానీ బుద్ధి లేదు వీళ్ళకి. వాళ్ళ వల్ల రికార్డ్స్ మొత్తం తారుమారు చేసి పక్కన పని చేసి పంపించేసి, అందులో ఆ సమయంలో ఎవరైతే కలెక్టర్గా ఉన్నారు, ఆర్డీఓ ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నారు, వాళ్ళపైన తగిన చర్య తీసుకుని చెప్పి మేము కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ నేత మన్నె కృషాంక్ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. గచ్చబౌలి భూముల విషయంలో విచారణ పేరుతో తనను గచ్చబౌలి పోలీసులు వేధిస్తున్నారని హెచ్ఆర్సీలో కృషాంక్ ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయంలో ఇప్పటికే తనను 3 సార్లు విచారణకు పిలిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 23న రావాలని మరోసారి నోటీసులు జారీ చేశారని కూడా వెల్లడించారు. దర్యాప్తు పేరుతో ఏమీ విచారణ చేయకుండా సమయం వృధా చేస్తున్నారని ఆవేదన చెందారు.
ఏసీపీ అవినీతి అధికారుల భరతం పడుతోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపల్ డీఈ రఘు ఏసీపీకి దొరికాడు. నాగారం మున్సిపాలిటీలో రమేష్ అనే కాంట్రాక్టర్ దగ్గర 75,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీపీ అధికారులు. నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ సోదాలు కొనసాగుతున్నాయి. జనవరి 27, 2025 నుంచి నాగారం మున్సిపాలిటీ పదవీ కాలం పూర్తయింది. మరి ఆ రోజు నుంచి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా అధికారి స్పెషల్ ఆఫీసర్ ఉన్న అధికారులు లంచం తీసుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భాగ్యనగరంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ప్లేయర్స్ సందడి చేశారు. జూబ్లీహిల్స్ లోని లూజియన్ క్లబ్ అండ్ కిచెన్ లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఎస్ఆర్హెచ్ టీం ప్లేయర్స్ పాల్గొన్నారు. క్రికెటర్లు ట్రావిస్ హెడ్, క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. సెలబ్రిటీలతో సందడి వాతావరణం నెలకొంది. ఓవరాల్ లైట్ వేసింది. వనపర్తి జిల్లా చీమనగుంటపల్లి గ్రామానికి చెందిన సుమశ్రీ గ్రూప్ 1 ఫలితాల్లో 179 ర్యాంకును సాధించారు. ఆమె తండ్రి గోర్ల కృష్ణయ్య వనపర్తి డిపోలో గతంలో కండక్టర్ గా విధులు నిర్వర్తించారు. కరోనా కాలంలో మరణించారు. ఆయన కూతురు గ్రూప్ 1లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని తెలుసుకుని ఆమెను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సన్మానించారు. విధి నిర్వహణలో అత్యుత్తమ పనితీరును కనబర్చాలని ఆమెకు సూచించారు. దేశంలో వాణిజ్య పారిశ్రామిక రంగంతో పాటు గృహాలకు గ్యాస్ వ్యవస్థను పరిష్కార మార్గాలు అందిస్తున్న పూణే గ్యాస్ సంస్థ హైదరాబాద్ లో కొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ సనత్ నగర్ లో ఏర్పాటు చేసిన పూణే గ్యాస్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను నిలోఫర్ కేఫ్ వ్యవస్థాపకులు బాబురావు ప్రారంభించారు. సహజ వాయువుతో పీఎన్జీ గ్యాస్ ను అందించడం వల్ల అగ్ని ప్రమాదాలు జరగవని ఆయన అన్నారు. నిలోఫర్ కేఫ్లలో సైతం పీఎన్జీ ఆధారిత గ్యాస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలోనే తొలి స్మార్ట్ ఎల్పీజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చామని పూణే గ్యాస్ ఈడీ జెసల్ సంపత్ తెలిపారు. ఏపీలో 141,000, తెలంగాణలో 116,000 పారిశ్రామిక వాణిజ్య కస్టమర్లు ఉన్నారని తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ లో పుణే గ్యాస్ అని మన ప్రసాద్ గారు ఒక షోరూమ్ ఓపెన్ చేసిండు. దానిలో అంటే కస్టమర్ కు ఏ హోటల్ కైనా కానీ ఇంటికాడ కానీ గ్యాస్ సేవింగ్ అవుతుంది. 1 కిలో గ్యాస్ అని వేస్ట్ కాదు. నా పరిచయం నేను ప్రసాద్ గారితో 45 ఇయర్ నుంచి ప్రసాద్ గారు మోదీ అంటే నాకు ఇక్కడ అవకాశం ఇచ్చింది. కానీ ఆయన కష్టము, ఆయన ఫలితము ఇంటికాడ గ్యాస్ రిపేరింగ్ చేస్తుండే. మా ఇంటికాడ గ్యాస్ రిపేరింగ్ దాంతోనే సంబంధం ఉంది. నాతో ఓపెన్ చేపించిండు. పూణే గ్యాస్ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు వాడుకుంటే కమర్షియల్ హోటల్ వాడు నాదైనా నేను వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తున్నా. రేపు హోటల్ వచ్చి నాకు కావాలంటే ఏపీ పెట్టచ్చు. ఆయన ఇదే గ్యాస్ ఇన్నట్టు కానీ ఇది సేఫ్టీ కోసం మా ప్రతి హోటల్ అవుట్లెట్ కావాలి. ఇట్లాంటి లేదు మా దగ్గర. ఉంటే బాగుంటుంది సిస్టమ్. మాకైనా సేవ్ అవుతుంది. ఇవాళ రేపు యాక్సిడెంట్ అవుతున్నాయి చాలా. దానికోసం బాగా సేఫ్టీ ఉన్నది. మేము దీనికి అంటే కస్టమర్ ఎక్కడైనా హోటల్ వచ్చినాక భయం ఉండకూడదు. రేపు హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఎంతో కీలకమైనదిగా చెప్పుకునే మెట్రో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2వ దశ విస్తరణ ప్రణాళికలను కేంద్రం ఇంకా ఆమోదించలేదు. ఫేజ్ 2 కింద దాదాపు 76 కిలోమీటర్ల పొడవుతో పలు మార్గాల్లో మెట్రోను విస్తరించేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 24,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉండగా తాజాగా నార్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
వీటిని ఫేజ్ 2 పార్ట్ బి గా చేపట్టేందుకు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును మెట్రో సిద్ధం చేస్తోంది. అయితే పార్ట్ ఏకు డిపిఆర్ అందజేసి 4 నెలలు గడిచినా కేంద్రం ఇప్పటికీ ఆమోదించలేదు. నిత్యం మెట్రో అధికారులతో సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పార్ట్ బిలోని షామీర్పేట్, మేడ్చల్, ఫ్యూచర్ సిటీ మార్గాలకు ఈ నెలాఖరులోగా డిపిఆర్ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినప్పటికీ కేంద్రం సంబంధిత డిపిఆర్ ను ఆమోదిస్తే గాని మెట్రో నిర్మాణం సాధ్యపడే పరిస్థితి లేదు. మెట్రో సెకండ్ ఫేజ్ లో భాగంగా నాగోల్ నుంచి శంషాబాద్, రాయదుర్గం నుంచి నియోపోలిస్, ఎంజీబీఎస్ నుంచి చంద్రాయన్గుట్ట, మియాపూర్ నుంచి పటాన్చెరు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మొత్తంగా 76.4 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి అందజేసింది. కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రతిపాదించినా ఇప్పటి వరకు ఫేజ్ 2 పార్ట్ బి డీపీఆర్ కు కేంద్రం నుంచి ఆమోదం లభించలేదు. నార్త్ తెలంగాణను అనుసంధానం చేయటంలో కీలకంగా మారిన నార్త్ సిటీ మెట్రో ప్రాజెక్టు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉంది. జేబీఎస్ నుంచి షామీర్పేట్, మేడ్చల్ వరకు 2 మార్గాల్లో మెట్రో నిర్మిస్తామని హెచ్ఎంఆర్ఎల్ ప్రకటించింది. దాదాపు 45 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంతో నార్త్ సిటీ నుంచి కోర్ సిటీకి మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తోంది. కానీ ఈ విషయంలో ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం చేయటంతో పార్ట్ ఏలోనే రావాల్సిన ప్రాజెక్టును పార్ట్ బిగా డీపీఆర్ సిద్ధం చేయాలని మెట్రో సంస్థను ఆదేశించింది. అయితే ఇటీవల నగరంలో మెట్రో విస్తరణ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పార్ట్ బిలో ఉన్న జేబీఎస్, షామీర్పేట్, మేడ్చల్ మార్గాన్ని ప్రస్తావించలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకునే ఫ్యూచర్ సిటీ విస్తరణ డీపీఆర్ పై విస్తృతంగా అధికారులతో చర్చించారు. ఈ క్రమంలో పార్ట్ బి డీపీఆర్ ను అధికారులు సిద్ధం చేసినా కేంద్రం ఆమోదించేంత వరకు ఆగాల్సిందే. ఇప్పటికే 2 ఏళ్లుగా నార్త్ సిటీ మెట్రో కోసం స్థానికులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యం ప్రాజెక్టును సందిగ్ధంలో పడేసింది. అదేవిధంగా కేంద్రం డీపీఆర్ ఆమోదించిన మిగిలిన ప్రాజెక్టుల కంటే ముందుగా శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మార్గాన్ని నిర్మించే అవకాశమే ఉంటుందని అంచనా వేస్తున్నారు. పార్ట్ బిలో ఉన్న 85 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టుకు కనీసం 30,000 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వీటిని కూడా కేంద్ర రాష్ట్ర వాటాలతో నిర్మించేందుకు తలపెట్టినా కేంద్రం నిధులిచ్చేందుకు ఆమోదిస్తే గాని ప్రాజెక్టును చేపట్టడం సాధ్యం కాదు. మెట్రో ఫేజ్ 2 లోని పార్ట్ ఏకు 25,000 కోట్లు, పార్ట్ బికు మరో 30,000 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదించి కేంద్ర వాటా 18% చొప్పున చెల్లించి మిగిలిన మొత్తానికి ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు పూచీకత్తు అందిస్తే గాని ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉండటంతో నేరుగా ప్రాజెక్టుకు ఆర్థిక వనరులు సమకూర్చే వీల్లేని పరిస్థితుల నడుమ ప్రాజెక్టును ఎలా నిర్మిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రమాదకర క్యాన్సర్ తో బాధపడుతున్న 24 ఏళ్ల గౌతమ్ కి సూరారం మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స అందించారు. సాధారణంగా మనుషుల్లో వచ్చే క్యాన్సర్ కంటే ఇది ప్రాణాంతక రీతిలో పొరల్లో వచ్చే అరుదైన క్యాన్సర్ అని, ఇలాంటి వాటికి చికిత్స విధానం భారతదేశంలోనే లేదని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ చైర్మన్ సిహెచ్ భద్రారెడ్డి హెచ్ఐపిఈసి వంటి సాంకేతికతతో సర్జికల్ మల్టీ డిసిప్లినరీ బృందాలు కలిసి 17 గంటలు కష్టపడి గౌతమ్ కడుపులోని కణితిని తొలగించామని అన్నారు. దేశంలో ఇలాంటి క్యాన్సర్ కణతులు శస్త్రచికిత్స అందించడం వల్ల అతడిని కాపాడగలిగామని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ఇలాంటి క్యాన్సర్ కణాలు కలిగిన వ్యక్తికి చికిత్స అందించిన ఘనత మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వైద్యులకే దక్కుతుందని అన్నారు. PPES అని దీని పేరు. యూజువల్ గా ఎవింగ్ సార్కోమా ఇస్ కామన్, అంటే కామన్ అంటే అది కూడా రేరే, యూజువల్ గా అంత కామన్ కూడా కాదు. ఇక్కడ వస్తుంది బోన్స్ ఇంకా సాఫ్ట్ టిష్యూస్, ఒక చిల్డ్రన్ టు యంగ్ అడల్ట్స్ మధ్యలో వచ్చే డిసీజ్ అన్నమాట. అది ఇట్లాంటి డిసీజ్ మనం చూస్తుంటాము రెగ్యులర్ బేసిస్ గా, కానీ దాంట్లో ఇది బోన్ లేకపోతే సాఫ్ట్ టిష్యూలో రాలేదు, ఇది పెరిటోనియం లో వచ్చింది. అందుకే దీని పేరు ప్రైమరీ పెరిటోనియల్ ఎవింగ్ సార్కోమా అంటారు, PPES. సో ఇట్లాంటి అసలు మొత్తం మెడికల్ హిస్టరీలో గానీ మెడికల్ టెక్స్ట్ బుక్స్ లో గానీ దీని గురించి చాలా
తక్కువ రాసి ఉన్నారు. దీని ట్రీట్మెంట్ కూడా చాలా అంటే దర్ ఇస్ అ వెరీ లెస్ గ్యాప్ ఆఫ్ ట్రీట్మెంట్, వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో. సో ఇట్లాంటి ట్రీట్మెంట్ కూడా ఎక్కువ ఆప్షన్స్ లేవు. ఒకటే ఒక ట్రీట్మెంట్ ఆప్షన్, అది కూడా హైపెక్ అని అంటారు దానికి, విచ్ ఇస్ కాల్డ్ as హైపర్థెర్మియా ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ. మళ్ళా సర్జరీ కూడా చేస్తారు. ఇది అంటే ఎక్కడ కూడా ఒక దీనికి ఒక ప్రోటోకాల్ ఇట్లా ట్రీట్మెంట్ ఉండాలి కూడా ఎక్కడ టెక్స్ట్ బుక్ లో కూడా అక్కడ రాసింది లేదనమాట. అంటే నాకు తెలిసిన మటుకు చెప్తున్నాను, మా డాక్టర్స్ కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఇంకా మాకు ఇప్పటి వరకు తెలిసిన మొత్తం మేము ఫైండ్ అవుట్ చేసినాం ఇండియా లెవెల్లో కూడా ఎక్కడైనా కేసెస్ ఉన్నాయంటే ఇప్పటి వరకు 2 కేసెస్. ఒకటి మీరు చెప్పినట్టుగా గుజరాత్ అసోసియేషన్ ఆఫ్ ఆంకాలజీలో ఒక కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నేషనల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం జారీ చేసిన టెండర్లు దక్కించుకుని పనులు ముగించినా బిల్లు రాక సతమతమవుతున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏళ్ల తరబడి బిల్లుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా స్పందించే వారే లేకుండా పోయారని అన్నారు. ప్రభుత్వం అభివృద్ది పనుల పేరుతో మంజూరు చేసిన పనులు చేసినా కాంట్రాక్టర్ల పట్ల వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విచారకరమని అన్నారు. సకాలంలో బిల్లులు అందక ఎంతో మంది కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులతో కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమిష్టిగా సమస్యను పరిష్కరించుకునే లక్ష్యంతో అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యను వేగవంతంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టర్ అసోసియేషన్ ఏర్పడడానికి కారణము కాంట్రాక్టర్ల సమస్యలు ఉంటున్న తెలంగాణ రాష్ట్రంలో ఆ సమస్యల పరిష్కారం కోసమే మేము ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ మేము ఆ వేదిక ద్వారా మా దగ్గర ఉండే అందరూ తెలంగాణలో ఉండే అన్ని కాంట్రాక్టర్స్ కూడా ఈ వేదిక ద్వారా న్యాయం చేయాలనే సంకల్పంతో మేము ముందుకొచ్చాము. మరి కాంట్రాక్టర్స్కు ముఖ్యంగా ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే గత సంవత్సరము అంతకుముందు సంవత్సరము గత 2 సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్టర్ చేసిన వారికి బిల్స్ చెల్లింపు జరగడం లేదు. ఆ బిల్స్ కోసం ఎవరు వెళ్ళినా అక్కడ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ బిల్స్కు ఎవ్వరు కూడా న్యాయం చేయట్లేదండి. ఆ బిల్స్ తెప్పించుకోవడానికే మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో అభ్యర్థన కోసం రాష్ట్ర సిఎస్ గారి దగ్గరికి వెళ్తున్నామండి. సిఎస్ గారిని కలిసి మేము మాకు బిల్స్ రావాలనే అవకాశాన్ని బిల్స్ రావాలనే ఉద్దేశంతో వారిని కలుస్తాం. ఆ బిల్స్ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మరి ఇప్పుడు కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న పూర్తి సమస్యలు కూడా పరిష్కారం చేయాలని మేము వినతిపత్రం విజ్ఞప్తి చేస్తామండి వారికి. మరి మా దగ్గర ఉండే కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఈరోజు మేము మా ఫోన్ నంబర్ మెన్షన్ చేస్తాము. ఆ నంబర్కు, ఆ అడ్రస్కు, ఆ మెయిల్ ఐడికి మా కాంట్రాక్టర్స్ అందరూ అక్కడికి వచ్చి ఈ సమస్యలకు మీకు ఇచ్చిన టోకెన్ నెంబర్లు అన్నీ మాకు సబ్మిట్ చేస్తే మేము ప్రభుత్వం ద్వారా మీ అందరికీ బిల్స్ వచ్చే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తాం. హైదరాబాద్ కొల్లాపూర్ రూట్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో సువర్ణ అనే గర్భిణి నాగర్ కర్నూల్లో వైద్య పరీక్షలు ముగించుకుని ఈ నెల 15న సొంతూరుకి తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలో ఆమెకు ఒక్కసారిగా పురుటి నొప్పులు వచ్చాయి. ఆ సమయంలో గర్భిణి వెంట ఆశా కార్యకర్త మల్లికాంతమ్మ ఉన్నారు. వెంటనే కండక్టర్ ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్ రాజ్ కుమార్ ను సమాచారం అందించారు. వారు వెంటనే అప్రమత్తమై బస్సును పక్కకు ఆపారు. ప్రయాణికులకు అందరినీ కిందకు దింపేశారు. ఆశా కార్యకర్త మల్లికాంతమ్మ ఆమెకు పురుడు పోశారు. ఇక సువర్ణ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. 108 సహాయంతో తల్లి బిడ్డను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే సమయస్ఫూర్తితో వ్యవహరించిన కండక్టర్ రాజ్ కుమార్, ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్ వేణుగోపాల్, ఆశా కార్యకర్త మల్లికాంతమ్మను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రశంసించారు. ఆపద సమయంలో సేవా గుణాన్ని ఆర్టీసీ సిబ్బంది చాటుతూ ఉండడం గొప్ప విషయమని అన్నారు. పుట్టిన శిశువుకు జీవితకాలం బస్సులో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. డోపింగ్ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో క్రీడాకారులు తప్పించుకునేందుకు ద్రోణాచార్య అవార్డు గ్రహీత జూనియర్ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్ సహకరించారని స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ మండిపడింది. ఆయనను పదవి నుంచి తొలగించి ఆయన చేసిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద రమేష్ కు వ్యతిరేకంగా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. క్రీడాకారుల ఐక్యత, క్రీడాకారులను ప్రోత్సహించినటువంటి డోపింగ్ లో క్రీడాకారులను ప్రోత్సహించినటువంటి కోచ్లని
కాపాడుకుందాం క్రీడా వ్యవస్థను, కాపాడుకుందాం క్రీడా వ్యవస్థను, క్రీడాకారుల ఐక్యత. ఈ డోపింగ్ అనే విషయం గురించి మన హైదరాబాదు సాయి ట్రైనింగ్ సెంటర్ లో చాలా మంది అథ్లెట్లు డోపింగ్ కు పాల్పడి అదేవిధంగా కోచ్ నాగపూర్ రమేష్ గారు కూడా ఈ రోజు సస్పెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ డోపింగ్ అనే విషయం ఈ రోజు కాదండి, ఇది ఎప్పుడంటే 11/4/2023 రోజు మన సాయి డిప్యూటీ డైరెక్టర్ శరత్ చంద్ర యాదవ్ సారు సడన్ విజిట్ చేసినప్పుడు క్రీడాకారుల దగ్గర 3 లక్షల విలువైన స్టెరాయిడ్స్ అదే విధంగా మందు బాటిల్ కూడా దొరకడం జరిగింది. ఆ రోజు ఆ పిల్లలు నా పిల్లలు కాదని చెప్పేసి తాటి వాళ్ళ మీద బయటకు రాకుండా ఆ రోజు కోచ్ రమేష్ గారు మభ్యపెట్టడం జరిగింది. అదే క్రీడాకారులు ఈ రోజు అదే డోపింగ్ లో దొరకడం జరిగింది. షణ్ముఖ శ్రీనివాస్ ప్రత్యూష అనే ఇద్దరు క్రీడాకారులు దొరకడం జరిగింది. ఈ రోజు దాంతో నాకు సంబంధం లేదంటున్నాను. ఆల్రెడీ డోపింగ్ లో దొరికినటువంటి వ్యక్తికి ఆల్రెడీ 2023లో సస్పెండ్ అయిన వ్యక్తికి నువ్వు ఎలా ట్రైనింగ్ చేసినావని చెప్పేసి ఈ రోజు నేను ప్రశ్నించడం జరుగుతుంది. అదే ఈ సాయి సెంటర్ లో ఎలా అడ్మిషన్ ఇస్తారో, ఒక పారా అథ్లెట్ కి సాయి సెంటర్ లో అడ్మిషన్ ఇచ్చే హక్కు ఉందా? దాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించాలి. ఆ అమ్మాయి ఈ రోజు ఒలింపిక్స్ లో మెడల్ సాధించింది, దాన్ని భారతదేశం సంతోషించింది. కానీ నిజంగా మెంటల్ డిజాస్టర్ అయిన అమ్మాయి ఈ రోజు జీవితం ఆగమైంది. దాని గురించి రమేష్ సార్ ఫ్యామిలీ అకౌంట్ లో, అతని పక్కన పనిచేసే కోచ్ ఫ్యామిలీ అకౌంట్ లో, వాళ్ళ అకౌంట్ లో అన్ని ఫ్రీజ్ చేసి సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపి పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి అతని పైన వేటు వేయాలి. ఎందుకంటే చాలా మంది కోచ్ల దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పిల్లలకి డబ్బు ఆశ చూపించి, స్పాన్సర్ల ఆశ చూపించి అక్కడి నుంచి దండుకొని ఈ రోజు ఏ కోచ్ కూడా పేరు రాకుండా చేస్తుండు. నేషనల్ డోపింగ్ యాంటీ డోపింగ్ అక్కడ ఏజెన్సీ వాళ్లకు మన క్రీడాకారులు కొందరు ఢిల్లీలో సహకరించకుండా పారిపోవడంతో వాళ్ళపై వేటు వేసి నాడా వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి కోచ్ అయినటువంటి నాగపూర్ రమేష్ గారు సహకరించినటువంటి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆయనను వెంటనే డిస్మిస్ చేసి ఆయన స్పోర్ట్స్ లో నుంచి ఆయన ద్రోణాచార్య అవార్డును కూడా వెనక్కి తీసుకోవాలని మీ ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాం. వాళ్ళకి వివిధ రకాలుగా వాళ్ళని హింస పెట్టుకుంటూ వాళ్ళను ప్రాక్టీస్ చేపిస్తూ అనేక రకాల ఇబ్బందులు పెట్టడం మాకు తెలిసినమంటే మేము స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము హెచ్చరించాం. సార్ మీరు చేయడం కరెక్ట్ కాదు, ఇలా చేయకండి, మేము ముందు రోజుల్లో మిమ్మల్ని అడ్డుకుంటాం, మేము దాడి చేస్తాం కావచ్చు, మీరు ఇలా డోపింగ్ చేయడం కరెక్ట్ కాదని మేము హెచ్చరించడం జరిగింది. అయినా కూడా సారు అలానే చెప్పకుండా ఆయన ఇష్టమైనట్టుగా వ్యవహరించి ఈరోజు నాటకు దొరకడం జరిగింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం మురవాడిగూడెంలో కార్పొరేట్ కంపెనీలకు ఇసుక క్వారీలను కట్టబెడుతోంది రాష్ట ప్రభుత్వంపై ఆదివాసీ నవనిర్మాణ సేవ రాష్ట అధ్యకుడు కోర్సా నరసింహమూర్తి ధ్వజమెత్తారు. ఇందిరా పార్క్ వద్ద ఆదివాసీలు ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఆదివాసీలకు ఇసుకను కట్టబెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేట్ సంస్థలకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజన సొసైటీలకే మైనింగ్ అధికారం ఉంటుందని వెల్లడించారు. నూతన ఇసుక విధానంతో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. వెంకటాపురం వాజేడు మండలాల్లో ఉన్నటువంటి ఇసుక క్వారీల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కేవలం 4 నెలల్లోనే 2,000 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉన్నది. అయితే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నూతన ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ నూతన ఇసుక పాలసీలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో ఆ కార్పొరేట్ సంస్థలకి మైనింగ్ అనుమతులు అనేవి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఇసుక సొసైటీలని నామమాత్రం చేస్తూ వాళ్ళని ఆర్థికంగా మరి నష్టపోయేలాగా చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఎల్టీఆర్ కానీ పీసా చట్టాలను ఉల్లంఘిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని మేము గత 5 నెలల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఇసుక సొసైటీలన్నీ నష్టపోతాయి కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేయండి. గతంలో లాగానే ఇసుక సొసైటీలకు మళ్ళీ అధికారం ఇవ్వండి, నిర్వహించేటటువంటి అధికారం ఇవ్వండి, తద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఆర్థికంగా లబ్ధి పొందండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.
నా పేరు రామలక్ష్మి. 2013లో మాకు గవర్నమెంట్ ఇసుక క్వారీలు ఇవ్వడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు సొసైటీలకు పనులు అప్పచెప్పడం జరిగింది. అప్పుడు బాగానే నడిచింది. తర్వాత మనకు తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చింది. టీఎస్ఎండిసికి సొసైటీకి అనుసంధానం చేసి వాళ్ళకి ఏ బిల్లు పనులు అప్పచెప్పింది. అప్పుడు గవర్నమెంట్ ఏమో మాకు ఐటీడీకి ఇచ్చింది. ఆ ఐటీడీని తీసేసి టీఎస్ఎండిసికి మాకు మళ్ళీ అగ్రిమెంట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒక పాలసీ మార్చారు. మేము తీసి ఒడ్డు మీద పోయడం వరకే, అక్కడ కమిటీ ఉండొద్దు, ఎవరు ఉండొద్దు. కాబట్టి మేము లోడింగ్ చేసుకుంటాం. టీఎస్ఎండిసి గవర్నమెంటే లోడింగ్ చేసుకుంటుంది, మీరెవరు ఉండొద్దు అని అంటే మాకు ఎంత ఎత్తుకుంటారు, ఎంత ఉంటుంది, మాకు లెక్క వద్దా, మాది కదా క్వారీ, మేము ఎందుకు ఉండకూడదు అన్న వాదంతో కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడతాం అని చెప్పడం జరిగింది. అది దానివల్ల మాకు న్యాయం ఏం జరగలేదు. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 100 పై నుంచి తాగిన మత్తులో కిందకి దూకాడు ఓ వ్యక్తి. మధ్యలో వైరును పట్టుకోవడంతో కాసేపు అక్కడే ఉండిపోయాడు. ఇది గమనించిన స్థానికులు తన కారులో నుంచి కారు కవర్ ను తీసుకుని పలువురు సహాయంతో ఓపెన్ చేసి పట్టుకున్నారు. దీంతో ఆ వ్యక్తి కారు కవర్ పై పడడంతో ప్రమాదం తప్పింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.